సో గైస్ లాస్ట్ క్లాస్లో ఏం చూసాం? ఫస్ట్ ఆఫ్ ఆల్ కాస్ట్ అంటే ఏంటో చూసాం, తర్వాత కాస్టింగ్ అంటే ఏంటో చూసాం, దాని తర్వాత కాస్ట్ అకౌంటింగ్ అంటే ఏంటో కూడా చూసాము. దాని తర్వాత ఫిక్స్డ్ కాస్ట్కి వేరియబుల్ కాస్ట్ని ఎలా ఐడెంటిఫై చేయాలి, వాటికి ఉన్న క్యారెక్టరిస్టిక్స్ నథింగ్ బట్ కాస్ట్ బిహేవియర్ అనే కాన్సెప్ట్ని కూడా చూసాం. సో ఒకసారి ఆ కాస్ట్ బిహేవియర్ని ఇంకొకసారి రివైజ్ చేసుకుని ఫర్దర్గా మూవ్ ఆన్ అవుతాం. మనం నేర్చుకున్న కాస్ట్ బిహేవియర్ ఓవరాల్గా కాస్ట్ 2 పార్ట్స్గా డివైడ్ చేస్తాం. ఫిక్స్డ్ కాస్ట్ ఒకటి, వేరియబుల్ కాస్ట్ ఒకటి. సో నంబర్ ఆఫ్ యూనిట్స్ని బేస్ చేసుకొని కాస్ట్ ఏదైనా చేంజ్ అవుతుందా అంటే అది ఫిక్స్డ్ కాస్ట్ అని చెప్పుకున్నాం. నంబర్ ఆఫ్ యూనిట్స్తో సంబంధం లేకుండా మనం పే చేసే అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని ఫిక్స్డ్ కాస్ట్ అనుకున్నాం. ఎగ్జాంపుల్ కూడా లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసాం. ఇది ఏది ఫిక్స్డ్ కాస్ట్, ఏది వేరియబుల్ కాస్ట్ అనేది. రెంట్ అనేది ఫిక్స్డ్ కాస్ట్ అవుతుంది, ఎందుకంటే మన నంబర్ ఆఫ్ యూనిట్స్ ఎన్ని ప్రొడ్యూస్ చేసినా సరే డెఫినెట్గా 1 బెంచ్ మ్యానుఫ్యాక్చర్ చేసినా, 5 బెంచెస్ మ్యానుఫ్యాక్చర్ చేసినా, 10 బెంచెస్ మ్యానుఫ్యాక్చర్ చేసినా 10,000 ఫిక్స్డ్ కాస్ట్ పే చేయాల్సిందే. కాబట్టి ఇట్ ఈస్ టర్మ్డ్ యాజ్ ఫిక్స్డ్ కాస్ట్. అలా కాకుండా మనం నంబర్ ఆఫ్ యూనిట్స్ ఇంక్రీజ్ చేసే కొద్దీ 1 to 5, 5 to 10 ఇంక్రీజ్ చేసే కొద్దీ టోటల్ కాస్ట్ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఇట్ మే బీ లేబర్ ఆర్ ఇట్ మే బీ వుడ్ కాస్ట్. సో నంబర్ ఆఫ్ యూనిట్స్కి ప్రపోర్షనేట్గా ఒక కాస్ట్ ఇంక్రీజ్ అవుతుంది అంటే ఇట్ విల్ బీ కన్సిడర్డ్ యాజ్ వేరియబుల్ కాస్ట్. మరి ఇందులో కూడా మరి 2 parts అని చెప్పుకున్నాం. ఇట్ ఈస్ నాట్ ఎ సెగ్రిగేషన్, ఇట్ ఈస్ జస్ట్ ఫర్ క్లారిఫికేషన్. సో ఫిక్స్డ్ కాస్ట్ పర్ యూనిట్, ఫిక్స్డ్ కాస్ట్ ఇన్ టోటల్, వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్, వేరియబుల్ కాస్ట్ ఇన్ టోటల్. సో ఫిక్స్డ్ కాస్ట్ ఇన్ టోటల్ ఈజ్ ఆల్వేస్ కాన్స్టెంట్. మనం చెప్పుకునే ఎగ్జాంపుల్లో ఏదైతే రెంట్ ఉందో, రెంట్ 1 lakh ఆల్వేస్ కాన్స్టెంట్, దాన్ని ఏమీ చేయలేము. అలాగే వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ కూడా ఆల్వేస్ కాన్స్టెంట్. సో మనం చెప్పుకునే ఎగ్జాంపుల్లో వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ ఎంత? మెటీరియల్ కాస్ట్ 2 rupees అని చెప్పుకున్నాం కదా, 2 per kg అన్న, ఇది కూడా అలాగే కాన్స్టెంట్ ఉంటుంది. నథింగ్ బట్ ఒక బెంచ్ మ్యానుఫ్యాక్చర్ చేయడానికి 60 rupees అవుతుంది. సో వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ 60 ఈజ్ ఆల్వేస్ కాన్స్టెంట్. ఒక్కో బెంచ్కి 30 kgs యూస్ చేస్తే 60 అనేది ఆల్వేస్ కాన్స్టెంట్ ఉంటుంది. బట్ ఫిక్స్డ్ కాస్ట్ పర్ యూనిట్ అనేది చేంజ్ అవుతుంది. ఫిక్స్డ్ కాస్ట్ పర్ యూనిట్ చేంజ్ అవుతుంది, వేరియబుల్ కాస్ట్ ఇన్ టోటల్ కూడా చేంజ్ అవుతుంది. బట్ వేరియబుల్ కాస్ట్ అన్నది డైరెక్ట్ ప్రపోర్షన్లో చేంజ్ అవుతుంది, ఇండైరెక్ట్ రిలేషన్. ఫిక్స్డ్ కాస్ట్ అనేది ఇండైరెక్ట్ రిలేషన్లో చేంజ్ అవుతుంది, అంటే ఇన్వర్స్ ప్రపోర్షనేట్లో చేంజ్ అవుతుంది. దిస్ ఇస్ కాస్ట్ బిహేవియర్. మన ఎంటైర్ కాస్టింగ్ మొత్తం దీని మీద ఎక్కువ డిపెండ్ అవుతుందని చెప్పాను కదా. సో ఇది ఓవరాల్గా కాస్ట్ బిహేవియర్. ఐ హోప్ ఇక్కడ క్లాస్లో డిస్కస్ చేస్తాం కాబట్టి ప్రతిదీ గుర్తుందని అనుకుంటున్నా. సో లెట్స్ మూవ్ ఫర్దర్. సో ఆబ్జెక్టివ్స్ ఆఫ్ కాస్ట్ అకౌంటింగ్. అసలు ఈ కాస్ట్ అకౌంటింగ్ యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి? ఇట్ హెల్ప్స్ ఇన్ అసర్టైన్మెంట్ ఆఫ్ కాస్ట్. మనం కాస్ట్ని ఐడెంటిఫై చేయడానికి యూజ్ అవుతుంది. అంటే ఓవరాల్గా ఒక పర్టికులర్ పాయింట్ మీద నేను ఎంత కాస్ట్ ఇంకర్ అయ్యాను అని ఐడెంటిఫై చేయడానికి యూజ్ అవుతుంది. డిటర్మినేషన్ ఆఫ్ సెల్లింగ్ ప్రైస్. కాస్ట్ ఒక్కటి ఐడెంటిఫై చేసి సరిపోదు, ఆ ప్రోడక్ట్ని ఎంత సేల్ చేస్తున్నాం అన్నది కూడా ఇంపార్టెంటే. సో సెల్లింగ్ ప్రైస్ని డిటర్మైన్ చేయడానికి కూడా మనకు ఇది హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ కాస్ట్ కంట్రోల్. కొన్నిసార్లు మనము కాస్ట్ని కంట్రోల్ చేయాల్సి వస్తుంది, కొన్నిసార్లు కాస్ట్ని రిడక్షన్ చేయాల్సి వస్తుంది. సో కాస్ట్ కంట్రోల్ ఎలా చేయాలి, కాస్ట్ రిడక్షన్ ఎలా చేయాలని ఐడెంటిఫై చేయడానికి కూడా ఈ కాస్ట్ అకౌంటింగ్ అన్నది మనకు హెల్ప్ చేస్తుంది. అసర్టైనింగ్ ద ప్రాఫిట్ ఆఫ్ ఈచ్ యాక్టివిటీ యొక్క ప్రాఫిట్ని ఐడెంటిఫై చేయాలి. కాస్టింగ్లో ఎప్పుడైనా సరే మనం ఒక యాక్టివిటీ చేస్తున్నాము అంటే డెఫినెట్గా ప్రాఫిట్ అనేది ఉండాలి. మనకు కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ అనుకుంటూ ఉంటుంది కాస్టింగ్లో. ఎప్పుడైనా సరే మనము కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్, ఈ అనాలిసిస్ ఏం చేస్తామంటే మీరు ఇంకర్ అయ్యే కాస్ట్ కన్నా మీకు వచ్చే బెనిఫిట్ ఎక్కువ ఉంటే మాత్రమే ఈ యాక్టివిటీ చేయండి, అదర్వైజ్ చేయకూడదు.
మీరు ఇంకర్ అయ్యే కాస్ట్ కన్నా మీకు ఆ కాస్ట్ ఇంకర్ అవడం వల్ల వచ్చే బెనిఫిట్ ఎక్కువ ఉంది అంటే మాత్రమే ఆ యాక్టివిటీ చేయండి, అదర్వైజ్ యాక్టివిటీ చేయొద్దు అని చెప్పే కాన్సెప్టే కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్. మనం కూడా అంతే, మనం ఇంకర్ అయ్యే కాస్ట్ కన్నా డెఫినెట్గా బెనిఫిట్ ఎక్కువ ఉండాలనుకుంటాం. కాస్ట్ ఎక్కువ బెనిఫిట్ తక్కువ ఉందనుకుంటే మనం యాక్టివిటీని ఎప్పటికీ స్టార్ట్ చేయకూడదు. సో కాస్టింగ్ మొత్తం మీద కాన్సెప్ట్ అప్లై అవుతుంది, కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్. సో సేమ్ అలాగే మనం ఈచ్ యాక్టివిటీ మీద ప్రాఫిట్ ఉందా లేదా అని ఐడెంటిఫై చేయడానికి మనము ఈ కాస్ట్ అకౌంటింగ్ అనే టెక్నిక్ని యూజ్ చేస్తాం. అసిస్టింగ్ మేనేజ్మెంట్ ఇన్ డిసిషన్ మేకింగ్. సో ఓవరాల్గా కాస్టింగ్ అంటేనే డిసిషన్ మేకింగ్. సో మీకు క్లారిటీ ఇవ్వాలంటే నార్మల్గా మనము అకౌంట్స్ ప్రిపేర్ చేస్తాం, ఫినాన్షియల్ స్టేట్మెంట్స్. సో ఫినాన్షియల్ స్టేట్మెంట్ బేస్డ్ ఆన్ అకౌంట్స్. ఇక్కడ అకౌంట్స్ అంటే సింపుల్ చెప్పాలంటే అకౌంటింగ్ స్టాండర్డ్స్ని బేస్ చేసుకొని ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేస్తాం. దీనివల్ల మనకి బెనిఫిట్ ఏంటంటే పర్టికులర్లో ప్రాఫిట్ ఎంత ఆర్ లాస్ ఎంత అనేది మాత్రమే తెలుస్తుంది. ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా, మన దగ్గర అసెట్స్ ఉన్నాయా లయబిలిటీస్ ఉన్నాయని మాత్రమే తెలుస్తుంది ఫినాన్షియల్ అకౌంట్స్లో. బట్ అలా కాకుండా నేను నెక్స్ట్ ఇయర్లో ఒక ప్రాజెక్ట్ని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను, ఒక మిషన్ని పర్చేస్ చేద్దాం అనుకుంటున్నాను, పర్చేస్ చేయాలా వద్దా, అలాంటి క్వశ్చన్స్ అన్నీ వచ్చినప్పుడు నాకు అకౌంట్స్ అనేది ఆన్సర్ ఇవ్వదు. నేను అకౌంటింగ్ సబ్జెక్ట్ని బేస్ చేసుకుని అకౌంటింగ్ స్టాండర్డ్స్ని బేస్ చేసుకుని ఏవైతే ఫినాన్షియల్ స్టేట్మెంట్ ప్రిపేర్ చేశామో ఆ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ నాకు ఆన్సర్ ఇవ్వవు. కానీ ఏ ఆన్సర్ ఇస్తాయంటే కాస్ట్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఆన్సర్స్ ఇస్తాయి నాకు. మినిట్. సో ఎప్పుడైతే నేను ప్రాఫిట్ ఎంత లాస్ ఎంత అసెట్స్ ఎంత ఉన్నాయి లయబిలిటీస్ ఎన్ని ఉన్నాయంటే అకౌంట్స్ యూజ్ అవుతుంది. కానీ పర్టికులర్గా ఏదైనా డిసిషన్ తీసుకోవాలి, ఒక ఎక్స్పాన్షన్ చేయాలి, నా బిజినెస్ని ఎక్స్పాన్షన్ చేయాలి, ఆర్ కొత్త మిషన్ని పర్చేస్ చేయాలి, ఇలాంటి కేటగిరీస్ వచ్చినప్పుడు నాకు అకౌంట్స్ అనేది హెల్ప్ చేయదు, ఓన్లీ కాస్టింగ్ హెల్ప్ చేస్తుంది. అకౌంట్స్కి కాస్టింగ్కి డిఫరెన్స్ ఏంటి అంటే కాస్టింగ్ ఈజ్ యూజ్డ్ ఫర్ డిసిషన్ మేకింగ్. కాస్టింగ్ యూజ్డ్ ఫర్ డిసిషన్ మేకింగ్, బట్ అకౌంట్స్ ఈజ్ యూజ్డ్ ఫర్ టు నో ద ప్రాఫిట్ ఆర్ లాస్ ఫర్ ఏ పర్టికులర్ పీరియడ్. సో రెండిట్లోనూ ఎంట్రీస్ సేమ్గానే రాస్తాము. అకౌంట్స్లో రాసే ఇన్ఫర్మేషనే కాస్టింగ్లో కూడా ఉంటుంది, బట్ కాస్టింగ్లో యూజ్ చేసే ఇన్ఫర్మేషన్ అనేది డిసిషన్ మేకింగ్ కోసం యూజ్ చేస్తాం. మోర్ ఓవర్ ఇట్ ఈస్ ప్యూర్లీ ఫర్ ఇంటర్నల్ పర్పస్. ఇంటర్నల్ పర్పస్ నథింగ్ బట్ డిసిషన్ మేకింగ్ అనేది మేనేజ్మెంట్ తీసుకోవాలి. కాబట్టి ఇంటర్నల్గా ఒక మేనేజ్మెంట్కి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇంకో మేనేజ్మెంట్కి ఏదైనా కన్వే చేయాల్సి ఉందంటే వాళ్ళు తీసుకునే డిసిషన్స్ అనేవి ఇంటర్నల్ పర్పస్ మాత్రం యూజ్ అవుతాయి. నథింగ్ బట్ కాస్టింగ్ని బేస్ చేసుకుని ఏదైనా ఒక రిపోర్ట్ జనరేట్ చేశానంటే ఆ రిపోర్ట్ అనేది ఓన్లీ ఇంటర్నల్ పర్సన్స్ మాత్రమే యూజ్ చేస్తారు. నథింగ్ బట్ విత్ ఇన్ ద కంపెనీ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే యూజ్ చేస్తారు. బట్ అకౌంట్స్ అనేవి అలా కాదు, మనకి ఎక్స్టర్నల్గా కూడా అవైలబుల్ ఉంటుంది, ఎక్స్టర్నల్ పబ్లిక్ అవైలబుల్ ఉంటుంది, పబ్లిష్ చేస్తారు వీటిని. సో ఇంటర్నల్ యూస్ యాజ్ వెల్ యాజ్ ఎక్స్టర్నల్ యూజెస్. ఇంటర్నల్ యూస్ యాజ్ వెల్ యాజ్ ఎక్స్టర్నల్ యూస్. మీరు అకౌంట్స్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ఏవైనా చూసినా సరే మన పబ్లిక్గా అవైలబిలిటీ ఉంటాయి. బట్ ఎక్కడ కానీ కంపెనీకి సంబంధించిన బడ్జెట్స్ ఇంటర్నల్ రిపోర్ట్స్ ఏవైతే ఉంటాయో అవి అవైలబిలిటీ ఉండవు. బికాస్ దే ఆర్ ప్రిపేర్డ్ బేస్డ్ ఆన్ ద కాస్టింగ్ కాన్సెప్ట్స్. సో కాస్టింగ్ కాన్సెప్ట్ అనేది డిసిషన్ మేకింగ్ కోసం మాత్రమే యూస్ చేస్తారు. కాస్టింగ్ కాన్సెప్ట్స్ ఓన్లీ డిసిషన్ మేకింగ్ కోసం మాత్రమే యూస్ చేస్తారు. సో అకౌంట్స్లో మీరు యూస్ చేసే కాన్సెప్ట్స్ అన్నీ కూడా పబ్లిష్ చేస్తారు, ఎక్స్టర్నల్ పబ్లిక్కి కూడా అవైలబిలిటీ ఉంటాయి. సో ఇది సింపుల్ పాయింట్స్, ఆబ్జెక్టివ్స్ ఆఫ్ కాస్ట్ అకౌంటింగ్. వన్ ఆఫ్ ది మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఇన్ థియరీ పార్ట్ ఆల్సో. బట్ ఆ థియరీ పార్ట్ సపరేట్గా డిస్కస్ చేద్దాం. యాజ్ ఆఫ్ నో ఇది ఓన్లీ బేసిక్స్ వరకు మాత్రమే. జస్ట్ ఒకసారి రివైజ్ చేయండి అవి. సో డిఫరెన్స్ బిట్వీన్ అకౌంట్స్ అండ్ కాస్టింగ్ క్లారిటీ ఉండాలి. మనకు కాస్టింగ్లో ఆపర్చునిటీ కాస్ట్ అనే వర్డ్ ఒకటి వస్తుంది. మీరు ఎక్కడైనా అకౌంట్స్లో చూసారా ఆపర్చునిటీ కాస్ట్ అనే వర్డ్? అకౌంట్స్లో వచ్చిందా? ఐ మీన్ P&L అకౌంట్లో, బ్యాలెన్స్ షీట్లో, అకౌంట్స్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ అడుగుతున్నా, ఎక్కడ రాదు. క్యాష్ ఫ్లో స్టేట్మెంట్లోనూ రాదు, P&L అకౌంట్లోనూ రాదు, బ్యాలెన్స్ షీట్లోనూ కూడా రాదు. బట్ ఈ ఒక్క ఆపర్చునిటీ కాస్ట్ డిసిషన్ మొత్తాన్ని చేంజ్ చేస్తుంది. ఎలా చేంజ్ చేస్తుంది కాస్టింగ్లో నేర్చుకుంటాం మనం. ఒకసారి చదవండి అవి ఆబ్జెక్టివ్స్ ఏంటనేది.
సో సేమ్ ఆబ్జెక్టివ్సే మనకు అడ్వాంటేజెస్గా కన్వర్ట్ అవుతాయి. ఎలా కన్వర్ట్ అవుతాయి? సో కాస్ట్ అకౌంటింగ్ అనేది కాస్ట్ డిటర్మినేషన్లో హెల్ప్ అవుతుంది, కాస్ట్ని డిటర్మైన్ చేయడానికి. సేమ్ అలాగే కాస్ట్ని రెడ్యూస్ చేయడంలోనే హెల్ప్ అవుతుంది. ప్రాఫిటబిలిటీ అనాలిసిస్, నథింగ్ బట్ ఒక యాక్టివిటీ చేయడం వల్ల ప్రాఫిట్ వస్తుందా లేదా అని ఐడెంటిఫై చేయడానికి యూజ్ అవుతుంది. డిటర్మినేషన్ ఆఫ్ సెల్లింగ్ ప్రైస్ ఫిక్స్ చేయడానికి యూజ్ అవుతుంది. కాస్ట్ కంట్రోల్ అండ్ వేరియన్స్ అనాలిసిస్, ఇట్ ఈస్ ఎంటైర్లీ డిఫరెంట్ టాపిక్. మీకు స్టాండర్డ్ కాస్టింగ్ అనే కాన్సెప్ట్ వస్తుంది, అక్కడ అర్థమవుతుంది దాని బెనిఫిట్ ఏంటనేది. సో మీరు సింపుల్గా చూస్తే ఆబ్జెక్టివ్సే అడ్వాంటేజెస్లో ఉంటాయి ఇండైరెక్ట్గా. ఒకసారి అబ్జర్వ్ చేయండి కావాలంటే హెడ్డింగ్స్. సేమ్ ఆబ్జెక్టివ్సే అడ్వాంటేజ్ అవుతుంది, ఎందుకంటే ఆబ్జెక్టివ్స్ కాస్ట్ అకౌంటింగ్ ఉన్నాయి కాబట్టి మనం దాన్ని ఎక్కువ యూస్ చేస్తాం, అవి మనకు అడ్వాంటేజ్గా కన్వర్ట్ అవుతాయి. జస్ట్ రీడ్ వన్స్. సో ఫైనల్ వన్, లిమిటేషన్స్. లిమిటేషన్స్ అంటే ఏంటి? డిసడ్వాంటేజెస్. మరి కాస్ట్ అకౌంటింగ్ వల్ల డిసడ్వాంటేజెస్ ఏమైనా ఉన్నాయా? డెఫినెట్గా ఉన్నాయి. ఇట్ ఈస్ మోర్ ఎక్స్పెన్సివ్. సో ప్రతి ఒక్క కేటగిరీ మనం సపరేట్ చేస్తూ ప్రతి ఒక్క కాస్ట్ని ఇండివిజువల్గా ఐడెంటిఫై చేయాలి కాబట్టి డెఫినెట్లీ ఇట్ ఇన్వాల్వ్స్ వెరీ ఎక్స్పెన్సివ్ అమౌంట్. రిక్వైర్మెంట్ ఆఫ్ రికన్సిలియేషన్. ఎందుకు రికన్సిలియేషన్ అవసరం ఉంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనము అకౌంట్స్ ప్రిపేర్ చేస్తాం, యాజ్ వెల్ యాజ్ కాస్ట్ని బేస్ చేసుకుని కూడా ప్రిపేర్ చేస్తాం. అకౌంట్స్ అన్నది అకౌంటింగ్ స్టాండర్డ్స్ని బేస్ చేసుకుని ప్రిపేర్ చేస్తాం ఇన్ జనరల్గా. కాస్ట్ అన్నది కాస్ట్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ని బేస్ చేసుకుని ప్రిపేర్ చేస్తాం వాళ్ళు చెప్పే కొన్ని రూల్స్ని బట్టి. సో ఇక్కడ డిఫరెంట్ రూల్స్ ఉంటాయి, ఇక్కడ కొన్ని డిఫరెంట్ రూల్స్ ఉంటాయి. ఈ డిఫరెంట్ రూల్స్ ఉండడం వల్ల అకౌంట్స్లో వచ్చే ప్రాఫిట్స్, అంటే ఫినాన్షియల్ రికార్డ్స్లో వచ్చే ప్రాఫిట్స్, కాస్ట్ రికార్డ్స్లో వచ్చే ప్రాఫిట్ వేరియేషన్ ఉంటుంది. ఆ వేరియేషన్ మనము ఆ డిఫరెన్స్ ఎందుకు వస్తుందన్నది ఐడెంటిఫై చేయాలంటే రికన్సిలేషన్ చేయాలి. సో రికన్సిలేషన్ ఇక్కడ చెప్పుకున్నంత ఈజీగా అయితే రియాలిటీలో ఉండదు, చాలా డిఫికల్ట్గా ఉంటుంది. బట్ మీకు తెలిసిన ఎగ్జాంపుల్స్ అయితే మనకు బీఆర్ఎస్, బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్, క్యాష్ బుక్ పాస్బుక్ ఎలా డిఫరెంట్ ఉంటుందో సేమ్ మెథడ్ ఇక్కడ కూడా. ఇది అకార్డింగ్ టు అకౌంట్స్ ఒక ప్రాఫిట్ ఉంటుంది, అకార్డింగ్ టు కాస్టింగ్ ఒక ప్రాఫిట్ ఉంటుంది. రెండు ప్రాఫిట్స్ ఏం చేయాలి మనము? ఆ రీజన్ ఐడెంటిఫై చేయాలి ఎందుకు వచ్చిందన్నది. డ్యూప్లికేషన్ ఆఫ్ వర్క్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎక్స్పెన్స్ ఇంకర్ అయ్యాను, కాస్ట్ అకౌంటింగ్లోను రికార్డ్ చేస్తాను, అక్కడ మెయిన్ ఫినాన్షియల్ అకౌంటింగ్లో కూడా రికార్డ్ చేస్తాను. డూప్లికేట్ చేస్తాను లేదా సేమ్ వర్క్ని. సో 2 సెట్ ఆఫ్ బుక్స్ని మెయింటైన్ చేస్తున్నా, ఫినాన్షియల్ అకౌంటింగ్ పర్పస్ కోసం ఒకటి, కాస్ట్ అకౌంటింగ్ పర్పస్ కోసం ఒకటి. వర్క్ అనేది డూప్లికేట్ అవుతుంది. ఇట్ ఈస్ ఆల్సో ఏ లిమిటేషన్. ఇన్ఎఫిషియన్సీ. ఇక్కడ ఇన్ఎఫిషియన్సీ అనడం కన్నా మెయిన్గా అకౌంట్స్లో మనం అకౌంట్స్ ఎప్పుడు ప్రిపేర్ చేస్తాం? ఇయర్ ఎండ్, కరెక్టా? నథింగ్ బట్ ఆ ఇయర్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఆ రియల్ ఫిగర్స్ తీసుకొని అకౌంట్స్ ప్రిపేర్ చేస్తాం. బట్ కాస్టింగ్ అనేది బిఫోర్ ప్రిపేర్ చేస్తాం. కాస్టింగ్ ఈజ్ మోస్ట్ ఆఫ్ ది కేస్ ఇట్ ఈస్ అన్ ఎస్టిమేషన్ అన్నప్పుడు అవి యాక్యురేట్గా జరుగుతున్న నమ్మకం ఉంటుందా? ఉండదు. కాబట్టి ఇన్ఎఫిషియన్సీ ఎక్కువ ఉంటుంది రికార్డ్స్లో. సో కాస్టింగ్ ఈజ్ ప్యూర్లీ బేస్డ్ ఆన్ ఎస్టిమేషన్స్ ఎక్కువ కాబట్టి ఇన్ఎఫిషియన్సీ ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. కాస్టింగ్ సిస్టమ్ స్టిల్ డస్ నాట్ కంట్రోల్ ద కాస్ట్, బట్ ఇట్స్ యూజెస్ డస్. నథింగ్ బట్ మనము అది రియాలిటీలో ఎలా యూజ్ చేస్తున్నామో దాన్ని బట్టి వాల్యూస్ అనేవి చేంజ్ అయిపోతాయి. సో మనం కొన్ని చాప్టర్స్ కంప్లీట్ అయితే క్లారిటీ వస్తుంది, ఏది రియాలిటీ, ఏది ఎస్టిమేషన్, ఏది అజంప్షన్ అన్నది. సో ఇది కూడా ఒకసారి చదివేసేయండి.
సో దిస్ ఈస్ బేసిక్ కాన్సెప్ట్ రిగార్డింగ్ టు థియరీ, కాస్టింగ్ థియరీ. బట్ ఇప్పుడు మనం మెయిన్ కాన్సెప్ట్లోకి ఎంటర్ అవుతున్నాం. ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో ఫిక్స్డ్ కాస్ట్ అంటే ఏంటి, వేరియబుల్ కాస్ట్ అంటే ఏంటి అని డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చూసాం, కరెక్టా? ఇప్పుడు ఆ కాస్ట్ని ఇంకా సెలబ్రేట్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫిక్స్డ్ కాస్ట్ని బేస్ తీసుకుంటున్నా. ఇప్పుడు ఫిక్స్డ్ కాస్ట్ రిమైన్స్ కాన్స్టాంట్ ఇన్ టోటల్. ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా కాస్ట్ బిహేవియర్లో. ఫిక్స్డ్ కాస్ట్ ఇన్ టోటల్ ఈజ్ ఆల్వేస్ కాన్స్టాంట్. ఫిక్స్డ్ కాస్ట్ ఇన్ టోటల్ ఈజ్ ఆల్వేస్ కాన్స్టాంట్. సో రిగార్డ్లెస్ ఆఫ్ చేంజ్ ఇన్ ద యాక్టివిటీ విత్ ఇన్ ద రిలవెంట్ రేంజ్. చేంజ్ ఇన్ ద యాక్టివిటీ అంటే దాని మీనింగ్ ఏంటి? నంబర్ ఆఫ్ యూనిట్స్. యాక్టివిటీ మీన్స్ నంబర్ ఆఫ్ యూనిట్స్ ఇక్కడ. సో నంబర్ ఆఫ్ యూనిట్స్లో చేంజ్ వచ్చినా సరే విత్ ఇన్ ద రిలవెంట్ రేంజ్లో కాన్స్టాంట్ ఉంటుంది అంటున్నారు. బట్ ఈ విత్ ఇన్ ద రిలవెంట్ రేంజ్ అంటే ఏంటో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి. బట్ యాజ్ ఆఫ్ నో లెట్ ఇట్ బి. ఫర్దర్గా మీకు ఒక చిన్న కాన్సెప్ట్ చెప్పి క్లారిటీ ఇస్తాను. నథింగ్ బట్ ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ పాయింట్స్ ఉన్నాయి కదా, కాస్ట్ బిహేవియర్ పాయింట్స్, ఇవన్నీ కూడా ఎప్పుడు వ్యాలిడ్ అంటే విత్ ఇన్ ద రిలవెంట్ రేంజ్లో ఉన్నప్పుడే. వన్స్ రిలవెంట్ రేంజ్ క్రాస్ అయింది అంటే ఇవి కూడా చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో రిలవెంట్ రేంజ్ అంటే ఏంటి డిస్కస్ చేద్దాం. బట్ యాజ్ ఆఫ్ నో జస్ట్ గుర్తుపెట్టుకోండి. సో ఫిక్స్డ్ కాస్ట్ రిమైన్స్ కాన్స్టెంట్ ఇన్ టోటల్ రిగార్డ్లెస్ ఆఫ్ చేంజ్ ఇన్ ద యాక్టివిటీ విత్ ఇన్ ద రిలవెంట్ రేంజ్. సో నంబర్ ఆఫ్ యాక్టివిటీస్ ఎన్ని చేంజ్ అయినా సరే, నంబర్ ఆఫ్ యూనిట్స్ ఎన్ని చేంజ్ అయినా సరే కాన్స్టాంట్గా ఉంటుంది. సో దాన్ని ఫిక్స్డ్ కాస్ట్ అంటాం. బట్ ఈ ఫిక్స్డ్ కాస్ట్ని కూడా 2 టైప్స్గా డివైడ్ చేయొచ్చు మనం. కమిటెడ్ కాస్ట్, డిస్క్రిషనరీ కాస్ట్ అంటాం ఇన్ జనరల్గా. మేనేజర్ అండ్ బడ్జెట్ కూడా అంటాం, కానీ ఇన్ జనరల్గా కమిటెడ్ కాస్ట్, డిస్క్రిషనరీ కాస్ట్. కమిటెడ్ కాస్ట్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ నేను యాజ్ ఏ మేనేజర్గా కంపెనీకి ఫ్యాక్టరీ బిల్డింగ్ రెంట్ తీసుకున్నా. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ పీరియడ్లో నేను మేనేజర్, నెక్స్ట్ నా తర్వాత ఇంకో మేనేజర్ వస్తాడు. నేను 10,000 యూనిట్స్ ప్రొడ్యూస్ చేస్తే నా ఇంకో మేనేజర్ 20,000 యూనిట్స్ ప్రొడ్యూస్ చేయొచ్చు, ఆర్ 2,000 యూనిట్సే ప్రొడ్యూస్ చేయొచ్చు. ఇప్పుడు మేనేజర్ మారినంత మాత్రాన ఆర్ నంబర్ ఆఫ్ యూనిట్స్ని చేంజ్ చేసినంత మాత్రాన నేను రెంట్ని అవాయిడ్ చేయొచ్చా? పాసిబిలిటీ ఉందా? లేదు. దట్స్ వై ఇట్ ఈస్ కమిటెడ్. వన్స్ దానికి పే చేయాలని కమిట్ అయినామా పే చేయాల్సిందే, వేరే ఆప్షన్ లేదు. సింపుల్గా చెప్పాలంటే వీ కెనాట్ అవాయిడ్ ఇట్. ఇట్ ఈస్ అన్అవాయిడబుల్. వీ కెనాట్ అవాయిడ్ ఇట్. ఎగ్జాంపుల్ రెంట్, డిప్రిషియేషన్. ఎవరు చార్జ్, మిషన్ ఎవరు చూసినా డిప్రిషియేట్ అవుతుంది కదా డెఫినెట్గా. మిషన్ అవ్వచ్చు, వెహికల్స్ అవ్వచ్చు, బిల్డింగ్స్ అవ్వచ్చు. రిజల్టెడ్ ఫ్రమ్ ద ప్రయర్ మేనేజ్మెంట్ డిసిషన్స్ అవ్వచ్చు, లేకపోతే నా డిసిషన్ ఆఫ్టర్ 1 year అవ్వచ్చు. ఏదైనా సరే ఆల్రెడీ డిసిషన్ తీసుకున్నాను, నేను దీన్ని అవాయిడ్ చేయగలను అంటే అవాయిడ్ చేయలేను. దిస్ ఈస్ కాల్డ్ కమిటెడ్ కాస్ట్. డిస్క్రిషనరీ కాస్ట్ అంటే ఏంటి? ఎగ్జాంపుల్ అడ్వర్టైజ్మెంట్ బాగుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను నెక్స్ట్ ఇయర్ ఎక్కువ సేల్స్ చేయాలనుకోండి, అడ్వర్టైజ్మెంట్ కాస్ట్ ఎక్కువ ఇంకా రావాలా, తక్కువ ఇంకా రావాలా? నెక్స్ట్ ఇయర్ నేను సేల్స్ బాగా ఇంక్రీజ్ చేయాలనుకున్నా, అంటే ఎక్కువ ప్రమోట్ చేయాలి, నా ప్రోడక్ట్ని ప్రమోట్ చేయాలంటే అడ్వర్టైజ్మెంట్ కాస్ట్ ఏమవ్వాలి? ఇంక్రీజ్ అవ్వాలి. అప్పుడు సేల్స్ ఆటోమేటిక్ ఇంక్రీజ్ అవుతాయి లేదా? ఇంక్రీజ్ అవుతాయి. సో నెక్స్ట్ ఇయర్ అనుకున్న సేల్స్ రీచ్ అయ్యాయి కాబట్టి నా ప్రోడక్ట్ అందరు కస్టమర్కి రీచ్ అయింది. తర్వాత ఇయర్ అంటే ఇయర్ 2 సేల్స్ ప్రమోట్ చేయాల్సిన అవసరం లేదు, నా ప్రోడక్ట్ ఆటోమేటిక్గా సేల్ అయిపోతుంది. ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్ కాస్ట్ ఇంకా రావాల్సిన అవసరం ఉందా? అవసరం లేదు. అంటే ఏ ఇయర్ ఇంకా రావాలి, ఏ ఇయర్ ఇంకా రావకూడదు అన్న డిసిషన్ నేను తీసుకోగలనా, తీసుకోలేనా? బట్ ఇట్ ఈస్ మై కంట్రోలా కాదా? ఇట్ ఈస్ అండర్ మై కంట్రోల్. దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ డిస్క్రిషనరీ కాస్ట్. అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్సెస్ ఇట్ విల్ బీ ఇన్ మై కంట్రోల్, బట్ ఐ నీడ్ టు పే ఆన్ ఫిక్స్డ్ బేసిస్. మంత్లీ ఫిక్స్ అమౌంట్ పే చేయాలి, బట్ ఎంత అమౌంట్ పే చేయాలని నా మీద డిపెండ్ అయి ఉంటుంది. సో దీస్ ఆర్ కాల్డ్ డిస్క్రిషనరీ కాస్ట్. రెండు ఫిక్స్డ్ కాస్ట్లే, అది ఫిక్స్డ్గా పే చేయాలి, ఇది కూడా ఫిక్స్డ్గానే పే చేయాలి. బట్ రెంట్ ఎంత పే చేయాలన్నది నా కంట్రోల్లో ఉండదు. 1 lakh రెంట్ అంటే ఈ రోజు 1 lakh, రేపైనా 1 lakh, తర్వాత అయినా 1 lakh. బట్ అడ్వర్టైజ్మెంట్ కాస్ట్ కూడా ఫిక్స్డ్గా పే చేయాలి, ఏ రోజుకి ఇంత అనేది. బట్ ఎంత అమౌంట్ పే చేయాలి, 100 rupees ఇంకా రావాలా, 200 rupees ఇంకా రావాలా అనేది నా మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఐ కెన్ కంట్రోల్ దిస్ కాస్ట్. సో వీటిని డిస్క్రిషనరీ కాస్ట్ అంటారు. శాలరీస్ టు అడ్మినిస్ట్రేషన్ స్టాఫ్. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర అమౌంట్ లేదనుకోండి, యాజ్ ఎ మేనేజ్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ థింక్ చేసినప్పుడు నేను ఎక్కువ ఎంప్లాయీస్ని హైర్ చేస్తానా చేయను. ఒకవేళ అమౌంట్ ఉందనుకోండి చేయొచ్చు. హైర్ చేస్తే ఫిక్స్డ్గా శాలరీ పే చేయాలా లేదా? కెన్ వీ కన్సిడర్ ఇట్ యాజ్ ఫిక్స్డ్ కాస్ట్? ఫిక్స్డ్ కాస్ట్, బట్ నేను కంట్రోల్ చేయలేనా? చేయొచ్చు. దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ డిస్క్రిషనరీ కాస్ట్. ఎంతమందిని ఎంప్లాయీని హైర్ చేయాలని నా చేతిలో ఉంటుంది, వాళ్ళకి ఎంత శాలరీస్ పే చేయాలని కూడా నేను కంట్రోల్ చేయగలను. కాబట్టి ఫిక్స్డ్ కాస్ట్ని 2 టైప్స్గా డివైడ్ చేస్తాం, కమిటెడ్ కాస్ట్, డిస్క్రిషనరీ కాస్ట్. సో జస్ట్ ఒకసారి ట్రై చేయండి అంతా ఫిక్స్డ్ కాస్ట్ మొత్తం. కింద ఒక ఎగ్జాంపుల్ ఉంది, డిస్కస్ చేద్దాం.
సో క్లియర్ యాజ్ ఆఫ్ ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సో కింద ఒక ఎగ్జాంపుల్ చూస్తున్నాం, మీకు క్లారిటీ వచ్చేస్తుంది ఫిక్స్డ్ కాస్ట్కి వేరియబుల్ కాస్ట్కి డిఫరెన్స్ ఏంటి అన్నది. సో మనం డిస్కస్ చేసిన ఎగ్జాంపుల్ ప్రకారం డైరెక్ట్ మెటీరియల్, డైరెక్ట్ లేబర్, డిప్రిషియేషన్, రెంట్ 4 టైప్స్ ఆఫ్ ఫిక్స్డ్ కాస్ట్లు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫిక్స్డ్ కాస్ట్ ఇన్ టోటల్ ఏమవుతుంది? చేంజెస్ కాన్స్టాంటా? కాన్స్టాంట్ ఫిక్స్డ్ కాస్ట్ ఇన్ టోటల్, కరెక్టా? మనకు డేటా ఏమి ఇచ్చారు చూడండి, 10,000 యూనిట్స్, 25,000 యూనిట్స్, 50,000 యూనిట్స్, 3 టైప్స్ ఆఫ్ డేటా ఇచ్చారు. సో డేటా చేంజ్ అవుతున్నప్పుడు టోటల్ ఏమవుతుంది, పర్ యూనిట్ ఏమవుతుంది, టోటల్ ఏమవుతుంది, పర్ యూనిట్ ఏమవుతుంది, టోటల్ ఏమవుతుంది, పర్ యూనిట్ ఏమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ రెంట్ చూడండి, లాస్ట్ వన్ ఫస్ట్. 10,000 యూనిట్స్ ఉన్నా, 25,000 యూనిట్స్ ఉన్నా, 50,000 యూనిట్స్ ఉన్నా, టోటల్ ఎంత ఉంది చూడండి, 25, 25, 25. నథింగ్ బట్ నంబర్ ఆఫ్ యూనిట్స్ చేంజ్ అవుతున్నా సరే టోటల్ కాన్స్టెంట్గా ఉంది అనుకుంటే దిస్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ కేటగిరీ? ఫిక్స్డ్ కాస్ట్ ఇన్ టోటల్. కాబట్టి మనం రెంట్ని ఫిక్స్డ్ కాస్ట్గా కన్ఫర్మ్ చేయొచ్చా? ఒకవేళ అది డౌట్ ఉందనుకోండి, ఓన్లీ టోటల్ కాస్ట్ని బేస్ చేసుకునే చేయొచ్చా, పర్ యూనిట్ని బేస్ చేసుకుని చేయకూడదు అంటే పర్ యూనిట్ని కూడా బేస్ చేసుకుని చేయొచ్చు. 25,000 రూపీస్ కాస్ట్ ఫర్ 10,000 యూనిట్స్ అంటే పర్ యూనిట్ ఎంత అవుతుంది, 2.5. ఇది 25,000కి ఇంక్రీజ్ అయింది ఇప్పుడు, అంటే 10 నుంచి 25కి ఇంక్రీజ్ అయింది, అప్పుడు పర్ యూనిట్ ఏమైంది, 1. 25 to 50,000కి ఇంక్రీజ్ అయింది, పర్ యూనిట్ ఏమైంది, 0.5. అంటే 2.5 to 1, 1 to 0.5. నంబర్ ఆఫ్ యూనిట్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి, కాస్ట్ పర్ యూనిట్ రెడ్యూస్ అవుతుంది. ఈ కేటగిరీ దేనికి ఉంటుంది, ఫిక్స్డ్ కాస్ట్ పర్ యూనిట్. కాబట్టి రెంట్ని ఫిక్స్డ్ కాస్ట్గా మనము కన్ఫర్మ్ చేయొచ్చు. ఓకేనా? బట్ ఇన్ జనరల్గా మనకు కామన్ సెన్స్గా తెలుసు రెంట్ అంటే ఫిక్స్డ్ కాస్ట్ అనేది, బట్ దానికి రీజన్ చెప్తున్నా ఎలా వచ్చింది అనేది. సేమ్ అలాగే డిప్రిషియేషన్ 50,000, 50,000, 50,000, బట్ పర్ యూనిట్ చూసినప్పుడు 5 to 1. ఇన్వర్స్ రిలేషన్లో రెడ్యూస్ అవుతుందా లేదా, రెడ్యూస్ అవుతుంది. దిస్ ఈస్ ఫిక్స్డ్ కాస్ట్, అంటే ఈ 2 టైప్స్ ఆఫ్ కాస్ట్ని ఫిక్స్డ్ కాస్ట్గా కన్వర్ట్ చేయొచ్చు, ఫిక్స్ అవ్వచ్చు, కన్ఫర్మ్ చేయొచ్చు. నెక్స్ట్ వేరియబుల్ కాస్ట్ చూడండి ఒకసారి. వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ కాన్స్టెంట్గా ఉంటుందా, టోటల్ కాన్స్టెంట్గా ఉంటుందా, టోటల్. సో వేరియబుల్ కాస్ట్ ఏది కాన్స్టెంట్ ఉంటుంది, పర్ యూనిట్ కాన్స్టెంట్ ఉంటుంది. 1.6, 1.6, 1.6, 2.5, 2.5, 2.5. సో నంబర్ ఆఫ్ యూనిట్స్ ఎన్ని చేంజ్ అయినా సరే కాన్స్టెంట్గా ఉందా లేదా. సో వీ కెన్ కంక్లూడ్ ఇట్ యాజ్ వేరియబుల్ కాస్ట్. ఇంకో కండిషన్ కూడా చెక్ చేద్దాం. వేరియబుల్ కాస్ట్ ఇన్ టోటల్ ఏమవుతుంది, చేంజెస్ ఎలా చేంజ్ అవుతుంది, డైరెక్ట్ రిలేషనా, ఇన్వర్స్ రిలేషనా, డైరెక్ట్ రిలేషన్. ఫిక్స్డ్ కాస్ట్ అయితే ఇన్వర్స్ రిలేషన్. సో 1000 యూనిట్స్ ఉన్నప్పుడు 16,000 ఉంది, 25,000 యూనిట్స్ ఉన్నప్పుడు 40,000 అయింది, 50,000 ఉన్నప్పుడు 80,000 అయింది. అంటే నంబర్ ఆఫ్ యూనిట్స్ని బేస్ చేసుకొని ఇంక్రీజ్ అవుతుందా లేదా. నంబర్ ఆఫ్ యూనిట్స్ ఇంక్రీజ్ అవుతే మెటీరియల్ కాస్ట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో వీ కెన్ కంక్లూడ్ ఇట్ యాజ్ వేరియబుల్ కాస్ట్. సేమ్ అలాగే లేబర్ కూడా చూడండి, 10,000 యూనిట్స్ ఉన్నప్పుడు 25,000 ఉంది, 25,000 యూనిట్స్ ఉన్నప్పుడు 62,500 ఉంది, 50,000 యూనిట్స్ ఉన్నప్పుడు 1,25,000 అయింది. అంటే నథింగ్ బట్ నంబర్ ఆఫ్ యూనిట్స్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ ఆటోమేటిక్గా వేరియబుల్ కాస్ట్ ఇన్ టోటల్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో వీ కెన్ కంక్లూడ్ దీస్ 2 కాస్ట్ యాజ్ వేరియబుల్ కాస్ట్. సో బట్ మనకి కామన్ సెన్స్గా తెలిసిన పాయింట్స్ ఇవి. మెటీరియల్, లేబర్ అవన్నీ కూడా వేరియబుల్ కాస్ట్లు, ఫిక్స్డ్ కాస్ట్, రెంట్ ఇవన్నీ కూడా, డిప్రిషియేషన్ ఇవన్నీ కూడా ఫిక్స్డ్ కాస్ట్లు అని చెప్పేసి. సో జస్ట్ ఒకసారి టేబుల్ రివైజ్ చేయండి. మొత్తానికి కాస్ట్ బిహేవియర్ మొత్తం ఈ టేబుల్లో అర్థమవుతుంది మనకి. ఏది పర్ యూనిట్ టోటల్గా, ఏది పర్ యూనిట్ కాన్స్టెంట్ ఉంటుంది, ఏది టోటల్ కాన్స్టెంట్ ఉంటుంది అనేది. జస్ట్ రివైజ్ వన్స్, ఓన్గా అనలైజ్ చేయండి. హిమేష్, ప్రణవ్, ఈజ్ ఇట్ క్లియర్? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? లేవు సార్. ఓకే, జస్ట్ రివైజ్ చేయండి ఒకసారి.
గైస్ నేను డే 1 రోజున మెటీరియల్స్ గురించి ఒక టాపిక్ చెప్పాను, కాన్సెప్ట్. మెటీరియల్ చూస్తే మీకు క్లారిటీ వస్తుందా ఎలా ఉంటాయి అనేది, డిఫరెన్స్ తెలుస్తుందా? సో 100% టాపిక్స్ ఉంటాయంటే మనం ఏదైతే డయాగ్రమెటిక్గా ప్రజెంట్ చేయగలమో ఆ టాపిక్స్ అన్నీ ఉంటాయి. బట్ కొన్ని చెప్పాలంటే కొన్ని డ్రాగ్ సబ్జెక్ట్స్ ఉంటాయి, కొన్ని సబ్జెక్ట్స్ కాదు కాన్సెప్ట్స్. వాటిని ఎగ్జామ్లో ఫుల్ మార్క్స్ రావాలి అంటే థియరిటికల్గా ప్రజెంట్ చేస్తేనే బాగుంటాయి. హార్డ్లీ ఇట్ రిలేటెడ్ టు 5 to 10%. అలాంటి కాన్సెప్ట్స్ మాత్రం కొద్దిగా థియరీ కానీ ఎక్స్టెన్సిబుల్గా ఉంటుంది. థియరీ అంటే మన టైప్ ఆఫ్ థియరీ కాదు, డిఫరెంట్ వేస్లో ఉంటాయి. బట్ మోస్ట్ ఆఫ్ ది కంటెంట్ అంతా కూడా ఇలాగే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డెఫినేషన్స్ అనుకోండి, డెఫినేషన్స్ ఇక్కడ ఉంటాయి మనకు. డెఫినేషన్స్ ఎప్పుడైనా సరే థియరీ టైప్లో చదవాలా, డయాగ్రమెటిక్ టైప్లో చదవాలా? ఎందుకంటే డయాగ్రామ్స్ వేస్తే ఎగ్జామ్లో మార్క్స్ వస్తాయా? రావు. సో అలాంటప్పుడు మేము అలాగే యూస్ చేస్తాం అవి. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ షో యూ. ఇవి చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇవి డెఫినేషన్స్. ఇవి ఇలా చదివితేనే గుర్తుంటాయి, ఇలా రాస్తేనే మార్క్స్ వస్తాయి. అవి డయాగ్రామ్స్ వేస్తే మార్క్స్ రావు, కాబట్టి అలా ఫాలో అవ్వకూడదు అవి. సో రిక్వైర్మెంట్ బేస్డ్ మారుతూ ఉంటుంది, కేటగిరీ అనేది రిక్వైర్మెంట్ బేస్డ్ మారుతూ ఉంటుంది. సో క్లియర్? వేరియబుల్ కాస్ట్, ఇంతకుముందు ఫిక్స్డ్ కాస్ట్ చూసాము, ఇప్పుడు వేరియబుల్ కాస్ట్ చూద్దాం. వేరియబుల్ కాస్ట్ వ్యారీస్ ఇన్ టోటల్, చేంజెస్ విత్ డైరెక్ట్ ప్రపోర్షన్. ఇంతకుముందు చూసాం కదా, డైరెక్ట్ ప్రపోర్షన్ ఉంటుంది ఇది. అదే ఫిక్స్డ్ కాస్ట్ అయితే, ఫిక్స్డ్ కాస్ట్ పర్ యూనిట్ అయితే ఇన్వర్స్ ప్రపోర్షన్, వేరియబుల్ కాస్ట్ అయితే డైరెక్ట్ ప్రపోర్షన్. ఇన్ ద లెవెల్ ఆఫ్ యాక్టివిటీ, లెవెల్ ఆఫ్ యాక్టివిటీ మీన్స్ నంబర్ ఆఫ్ యూనిట్స్ విత్ ఇన్ ద రిలవెంట్ రేంజ్. ఆ విత్ ఇన్ ద రిలవెంట్ రేంజ్ అనేది డిస్కస్ చేయాలి ఇంకా మనము. ఎగ్జాంపుల్, డైరెక్ట్ మెటీరియల్స్, డైరెక్ట్ లేబరు, నథింగ్ బట్ నేను ఎక్కువ నెంబర్ ఆఫ్ యూనిట్స్ ప్రొడ్యూస్ చేయాలంటే మెటీరియల్ కాస్ట్ ఏమవుతుంది, నాకు ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి ఇట్ ఈస్ వేరియబుల్ కాస్ట్. నేను ఎక్కువ యూనిట్స్ ప్రొడ్యూస్ చేయాలంటే నా దగ్గర లేబర్ కూడా ఎక్కువ మంది ఉండాలి, తక్కువ మంది ఉండాలి? ఎక్కువ మంది ఉండాలి. కాబట్టి ఇట్ ఈస్ అ డైరెక్ట్ వేరియబుల్ కాస్ట్. వేరియబుల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఓవర్హెడ్స్, మీకు ఇంకా ఈ ఐటమ్స్ క్లారిటీ లేదు, మీకు క్లాసెస్ మెయిన్గా చాప్టర్ స్టార్ట్ అయిన తర్వాత క్లారిటీ వస్తాయి ఈ 3 టైప్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ ఏంటనేది. బట్ యాజ్ ఆఫ్ నో ఇవి 2 గుర్తుపెట్టుకోండి చాలు. వేరియబుల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఓవర్హెడ్స్ అంటే ఏంటో మీకు ఇంకా ఐడియా లేదు, వస్తాయి అవన్నీ కూడా. సో సింపుల్గా యాజ్ ఆఫ్ నో ఏం గుర్తుపెట్టుకుంటారు, నంబర్ ఆఫ్ యూనిట్స్ చేంజ్ అయ్యింది, టోటల్ కాస్ట్ కూడా చేంజ్ అవుతుంది అంటే ఇట్ ఈస్ వేరియబుల్ కాస్ట్. నంబర్ ఆఫ్ యూనిట్స్ చేంజ్ అవుతున్నాయి కానీ టోటల్ కాస్ట్ చేంజ్ అవ్వట్లేదు అంటే ఫిక్స్డ్ కాస్ట్. జస్ట్ గ్లాన్స్ చేసేయండి ఒకసారి. సో గైస్ ఇక్కడ వరకు మీకు ఏమి డౌట్ లేదు, క్లియర్గా ఉంది అంటే నేను ఇప్పుడు కొత్త టర్మాలజీస్ కొన్ని ఇంట్రడ్యూస్ చేస్తాను. సో జస్ట్ ఒకసారి చూసుకోండి, ఏవి డౌట్ లేవంటే ఈరోజు హార్డ్లీ ఒక 2 కొత్త టర్మాలజీస్ నేర్చుకుందాం. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఆ 2 టర్మాలజీస్ మీద గ్రిప్ ఉండాలి కూడా మనకు. సో ఫస్ట్ టర్మాలజీ ఇంట్రడ్యూస్ చేసే ముందు ఒక స్టోరీ చెప్తాను నార్మల్గా. లెట్స్ సే ఢిల్లీ టు ముంబై, లెట్స్ సే దెర్ విల్ బి అరౌండ్ 700 కిలోమీటర్స్ అనుకుందాం. కిలోమీటర్కి 1 రూపీ అనుకుందాం. టోటల్ ఎంత కాస్ట్ అవుతుంది నాకు? 700 రూపీస్. నథింగ్ బట్ టికెట్ ప్రైస్ 700 రూపీస్. ఓకేనా? పూణే టు ముంబై, హార్డ్లీ ఇట్స్ 200 కిలోమీటర్స్. లెట్ అజ్యూమ్ 200 కిలోమీటర్స్. కిలోమీటర్కి ఎంత అవుతుంది? 1 రూపీ. కాబట్టి టోటల్ కాస్ట్ ఎంత అవుతుంది? 200. అదేంటి, నేను 2 సార్లు ముంబైకి కదా రీచ్ అవుతున్నది, కాస్ట్ ఎందుకు ఇంక్రీజ్ అవుతుంది నాకు 700 to 200? సారీ, డిస్టెన్స్ వల్ల ఏమవుతుంది, కాస్ట్ అనేది చేంజ్ అవుతుంది. నథింగ్ బట్ ఇక్కడ డిస్టెన్స్ తక్కువ ఉంది కాబట్టి కాస్ట్ తక్కువ అవుతుంది. ఇక్కడ డిస్టెన్స్ ఎక్కువ ఉంది అంటే నంబర్ ఆఫ్ కిలోమీటర్స్ కదా, నంబర్ ఆఫ్ కిలోమీటర్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇక్కడ కాస్ట్ ఎక్కువ అవుతుంది. నథింగ్ బట్ కాస్ట్ చేంజ్ అవ్వాలంటే ఇట్ మే బీ ఇంక్రీజ్ ఆర్ ఇట్ మే బీ రెడ్యూస్. సో కాస్ట్ ఇంక్రీజ్ అవ్వాలన్నా డిక్రీజ్ అవ్వాలన్నా, ఇంకా సింపుల్గా చెప్పాలంటే కాస్ట్ ఎఫెక్ట్ అవ్వాలంటే దేని మీద డిపెండ్ అవుతుంది? నంబర్ ఆఫ్ కిలోమీటర్స్.
నంబర్ ఆఫ్ కిలోమీటర్స్, నథింగ్ బట్ నంబర్ ఆఫ్ కిలోమీటర్స్ చేంజ్ అయితే కాస్ట్ కూడా ఏమవుతుంది, చేంజ్ అవుతుంది. సో ఈ నంబర్ ఆఫ్ కిలోమీటర్స్ ఏమంటామంటే కాస్ట్ డ్రైవర్ అంటాం. ఎనీథింగ్ విచ్ ఎఫెక్ట్ ది టోటల్ కాస్ట్, విచ్ ఎఫెక్ట్ ది టోటల్ కాస్ట్ అంటే ఇట్ మే బి ఇంక్రీజ్ ఆర్ ఇట్ మే బి డిక్రీజ్. టోటల్ కాస్ట్ని ఇంక్రీజ్ చేయగలిగే స్కోప్ ఉన్న, డిక్రీజ్ చేయగలిగే క్యాపబిలిటీ ఉన్న ఆ ఫ్యాక్టర్ని డెఫినెట్గా ఏమంటాం మనము, కాస్ట్ డ్రైవర్ అంటాం. కాస్ట్ డ్రైవర్, నంబర్ ఆఫ్ కిలోమీటర్స్ ఇంక్రీజ్ అయితే టోటల్ కాస్ట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది కదా. అంటే టోటల్ కాస్ట్ ఇంక్రీజ్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటి ఇక్కడ, నంబర్ ఆఫ్ కిలోమీటర్స్. సో నంబర్ ఆఫ్ కిలోమీటర్స్ విల్ బి కాల్డ్ యాజ్ కాస్ట్ డ్రైవర్. సేమ్ ఇలాంటి ఎగ్జామ్, ఇది మనకి గుర్తుండడానికి. ఇప్పుడు మన ఫ్యాక్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తాం, మన సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూలో. నేను ఒక ప్రోడక్ట్ ఏని ప్రొడ్యూస్ చేయాలి అంటే, నాకు ఎక్స్ అనే రా మెటీరియల్ కావాలి. ఎక్స్ అనే రా మెటీరియల్ కావాలి. మేబీ 1 kg 1 రూపీ అనుకుందాం. 1 kg 1 రూపీ. ఇప్పుడు నేను ప్రోడక్ట్ ఏని ఒక 2 items ప్రొడ్యూస్ చేయాలి అనుకుంటే రా మెటీరియల్ కాస్ట్ ఎక్కువ యూస్ చేయాలా వద్దా, ఎక్కువ రా మెటీరియల్ యూస్ చేయాలా వద్దా? అంటే నాకు టోటల్ కాస్ట్ ఎందుకు చేంజ్ అవుతుంది, ఎక్కువ రా మెటీరియల్స్ని యూస్ చేయడం వల్ల. నథింగ్ బట్ హియర్ రా మెటీరియల్ కెన్ బీ కన్సిడర్డ్ as కాస్ట్ డ్రైవర్, రైట్. నేను నంబర్ ఆఫ్ యూనిట్స్ ఎక్కువ ప్రొడ్యూస్ చేయాలనుకున్నా, నంబర్ ఆఫ్ యూనిట్స్ ఎక్కువ ప్రొడ్యూస్ చేయడం వల్ల కదా నాకు ఎక్కువ కాస్ట్ అవుతుంది. లెట్స్ ఇంకా సింపుల్గా చెప్పాలంటే ప్రోడక్ట్ ఏని ప్రొడ్యూస్ చేయాలంటే నాకు 100 రూపీస్ అవుతుంది. 1 ప్రోడక్ట్ ఏని 2 యూనిట్స్ ప్రొడ్యూస్ చేయాలంటే 200, 5 ప్రొడ్యూస్ చేయాలంటే 500. 100, 200, 500 కాస్ట్ ఎందుకు చేంజ్ అవుతా ఉంది, బికాస్ ఆఫ్ నంబర్ ఆఫ్ యూనిట్స్. సో కెన్ we call number of units as cost driver? Yes, because it is affecting the total cost. It is affecting the total cost. That's why we can consider it as cost driver. So one of the most important terminology, ఒకసారి చూడండి, cost driver. Any factor that affects the cost. Any factor that affects the cost. Example, number of units produced. ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, మనం నంబర్ ఆఫ్ యూనిట్స్ ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తే కాస్ట్ ఎక్కువ ఇంకర్ అవుతామా లేదా? నంబర్ ఆఫ్ యూనిట్స్ షిప్డ్, ఎక్కువ యూనిట్స్ షిప్ చేస్తే ఆటోమేటిక్గా డెలివరీ కాస్ట్ కూడా ఏమవుతాయి, ఎక్కువ అవుతాయి. టోటల్ కాస్ట్ చేంజ్ అవుతుంది. చేంజ్ ఇన్ కాస్ట్ డ్రైవర్ విల్ రిజల్ట్ ఇన్ చేంజ్ ఇన్ టోటల్ కాస్ట్. చేంజ్ ఇన్ కాస్ట్ డ్రైవర్ నథింగ్ బట్ నంబర్ ఆఫ్ యూనిట్స్లో చేంజ్ వస్తే టోటల్ కాస్ట్లో కూడా చేంజ్ వస్తుంది. నంబర్ ఆఫ్ యూనిట్స్ షిప్డ్లో చేంజ్ వస్తే టోటల్ కాస్ట్లో కూడా చేంజ్ వస్తుంది. క్లియరా కాన్సెప్ట్? సింపుల్ గుర్తుంటుంది కదా. మీరు నంబర్ ఆఫ్ కిలోమీటర్స్ ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకుంటే చాలు. ఓకేనా, చదవండి ఒకసారి అది. వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ టర్మాలజీ, వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్, చాలా చోట్ల దీని ఎఫెక్ట్ ఉంటుంది, కాస్ట్ డ్రైవర్ ఎఫెక్ట్. సో సింపుల్ చెప్పాలంటే ఎనీ ఫ్యాక్టర్ విచ్ ఎఫెక్ట్ ది టోటల్ కాస్ట్. ఒకసారి నాకు ఇక్కడ క్లారిటీ ఇవ్వండి. నేను 700 కిలోమీటర్స్ ఎందుకు ట్రావెల్ చేస్తున్నాను ఇక్కడ? 700 కిలోమీటర్స్ ఎందుకు ట్రావెల్ చేస్తున్నా? టు రీచ్ ముంబై. ఇక్కడ 200 కిలోమీటర్స్ ఎందుకు ట్రావెల్ చేస్తున్నా? టు రీచ్ ముంబై. అంటే 700 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తుంటే 700 కిలోమీటర్స్ కాస్ట్ ఇంకర్ అవుతుంది కదా. ఈ 700 రూపీస్ కాస్ట్ దేనికోసం ఇంకర్ అవుతున్నా? టు రీచ్ ముంబై. 200 రూపీస్ కాస్ట్ ఎందుకు ఇంకర్ అవుతుందా? టు రీచ్ ముంబై. నథింగ్ బట్ నేను ఏ పర్పస్ కోసం కాస్ట్ ఇంకర్ అవుతున్నానో ఆ పర్పస్ని కాస్ట్ ఆబ్జెక్ట్ అంటే. ఏ పర్పస్ కోసం కాస్ట్ ఇంకర్ అవుతున్నానో ఆ పర్పస్ని కాస్ట్ ఆబ్జెక్ట్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. నేను ఈ 100 రూపీస్, 200 రూపీస్, 500 రూపీస్ దేనికోసం ఇంకర్ అయ్యాను? ఈ 100, ఈ 200, ఈ 500 దేనికోసం ఇంకర్ అయ్యాను? టు ప్రొడ్యూస్ ద ప్రోడక్ట్ ఏ. సో ద ప్రోడక్ట్ ఏ ఇస్ కాల్డ్ కాస్ట్ ఆబ్జెక్ట్. క్లారిటీ వస్తుందా? సింపుల్ చెప్పాలంటే నేను ఏ పర్పస్ కోసం కాస్ట్ ఇంకర్ అవుతుందా. ఎనీథింగ్ ఫర్ విచ్ కాస్ట్ డేటా ఈజ్ అక్యుములేటెడ్, ఫర్ విచ్ మన ఎగ్జాంపుల్లో ముంబై యాజ్ వెల్ యాజ్ ప్రోడక్ట్ ఏ. ఏ పర్పస్ కోసం అయితే నేను కాస్ట్ ఇంకర్ అవుతున్నానో ఆ పర్పస్ని మనము కాస్ట్ ఆబ్జెక్ట్ అంటాం. ఎగ్జాంపుల్ ప్రోడక్ట్, మన ఎగ్జాంపుల్లో ప్రోడక్ట్ ఏ, ప్రోడక్ట్ లైన్, సేమ్ అలాగే కస్టమర్స్. ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్ నాకు తన వెహికల్ని ఇచ్చాడు రిపేర్ చేయమని. సో ఆ వెహికల్ని రిపేర్ చేయడానికి కావాల్సిన స్పేర్ పార్ట్స్ నేను కొన్నాను. నేను స్పేర్ పార్ట్స్ కాస్ట్ నేను ఇంకర్ అవ్వాలి కదా. స్పేర్ పార్ట్స్ కాస్ట్ నేను ఎందుకు ఇంకర్ అవుతుందా? ఫర్ ద పర్పస్ ఆఫ్ కస్టమర్ జాబ్. సో ఈ అమౌంట్ అంతా ఎవరి కోసం ఇంకర్ అవుతుందంటే కస్టమర్ని
కస్టమర్ నీడ్ ఫుల్ఫిల్ చేయడానికి. సో కస్టమర్ విల్ బి కాల్డ్ యాజ్ కాస్ట్ ఆబ్జెక్ట్. సింపుల్, ఏ పర్పస్ కోసం ఇంకర్ అవుతున్నాం, కాస్ట్. ఓకేనా? ఇప్పుడు మీరు కాస్ట్ ఇంకర్ అవుతున్నారు, ఏ పర్పస్ కోసం ఇంకర్ అవుతున్నారు? టు అచీవ్ యువర్ సిఏ డిగ్రీ, టు అచీవ్ యువర్ సిఎంఏ డిగ్రీ. సో సిఏ డిగ్రీ అండ్ సిఎంఏ డిగ్రీ ఇస్ కాల్డ్ యాజ్ కాస్ట్ ఆబ్జెక్ట్. ఓకేనా? సో జాబ్స్ అవ్వచ్చు, ఆర్గనైజేషన్ బిజినెస్ యూనిట్స్ అవ్వచ్చు, ఏదైతే అది. ఓకేనా? చదవండి ఇది కూడా ఒకసారి. కాస్ట్ ఆబ్జెక్ట్ యాజ్ వెల్ యాజ్ కాస్ట్ డ్రైవర్. సింపుల్ చెప్పాలంటే ఎండ్ డెస్టినేషన్ పాయింట్ ఏదైతే ఉంటుందో దట్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ కాస్ట్ ఆబ్జెక్ట్. సింపుల్, మన స్టూడెంట్ లైఫ్ ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. కాస్ట్ ఆబ్జెక్ట్ ఏదవుతుంది? సిఏ సిఎంఏ ఆ పర్పస్. మరి కాస్ట్ డ్రైవర్ ఏదవుతుంది? చాలా కాస్ట్ డ్రైవర్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నంబర్ ఆఫ్ బుక్స్ మీరు ఎక్కువ చదివే కొద్దీ మీ కాస్ట్ ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. సో నంబర్ ఆఫ్ బుక్స్ కెన్ బి కన్సిడర్డ్ యాజ్ కాస్ట్ డ్రైవర్, రైట్? నంబర్ ఆఫ్ గ్రూప్స్, ఎస్, పర్ఫెక్ట్. సో ప్రతిదీ మీ కాస్ట్ని ఏదైనా చేంజ్ చేస్తుందా? మీరు సిఏ క్వాలిఫై అవ్వడానికి, సిఎంఏ క్వాలిఫై అవ్వడానికి నార్మల్గా అయ్యే కాస్ట్ ఎంతైతే ఉందో దాన్ని చేంజ్ చేసే ఏ ఫ్యాక్టర్ అయినా సరే అల్టిమేట్గా ఏమవుతుంది? కాస్ట్, కాస్ట్ డ్రైవర్. మరి సిఏ సిఎంఏ ఏమవుతుంది? కాస్ట్ ఆబ్జెక్ట్. పర్ఫెక్ట్. జస్ట్ ఒకసారి రివైజ్ చేసేయండి అవి. సో ఇంతవరకు మనం మెయిన్గా ఏం నేర్చుకున్నాం? కాస్ట్ అంటే ఏం నేర్చుకున్నాం? కాస్టింగ్, కాస్ట్ అకౌంటింగ్, ఫిక్స్డ్ కాస్ట్, వేరియబుల్ కాస్ట్, కాస్ట్ డ్రైవర్, కాస్ట్ ఆబ్జెక్ట్. ఈరోజు ఇంకొక చిన్న కాన్సెప్ట్, ఇక్కడ దీని రిలేటెడ్ కాన్సెప్టే, కొత్త కాన్సెప్ట్ ఏం కాదు, దాన్ని బేస్ చేసుకుని క్లోజ్ చేసిద్దాం. రిలవెంట్ రేంజ్ ఇప్పుడే వద్దు. మీరు డెఫినేషన్స్, ఫిక్స్డ్ కాస్ట్, వేరియబుల్ కాస్ట్ డెఫినేషన్స్ చదివినప్పుడు విత్ ఇన్ ద రిలవెంట్ రేంజ్ అనే వర్డ్ వచ్చింది కదా, ఆ విత్ ఇన్ ద రిలవెంట్ రేంజ్ ఇదే. దీని గురించి డిస్కస్ చేశాను, బట్ నాట్ నౌ. రెవెన్యూ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక్కొక్క ప్రోడక్ట్ని 10 రూపీస్కి సేల్ చేస్తున్నా. ఇలా 2 యూనిట్స్ సేల్ చేశాను. నాకు రిటర్న్ ఎంత వస్తుంది? టోటల్గా ఎంత వస్తుంది? 20. అంటే ఈ 20 ఎలా వచ్చింది? నంబర్ ఆఫ్ యూనిట్స్ ఇంటూ సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్, అంతేనా? నంబర్ ఆఫ్ యూనిట్స్ ఏమో 2, సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ ఏమో 10. సో ఓవరాల్గా 20 ఎలా వచ్చింది అంటే నంబర్ ఆఫ్ యూనిట్స్ ఇంటూ సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్. దిస్ ఇస్ కాల్డ్ రెవెన్యూ. సో ఇన్ఫ్లోస్ ఆఫ్ అసెట్స్ విచ్ రిసీవ్డ్, ఇన్ఫ్లోస్ ఆఫ్ అసెట్స్ అంటే మనకు వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి ఇన్ఫ్లోస్ ఆఫ్ అసెట్స్ అంటే? ఇక్కడ క్యాష్ రిసీవ్డ్ ఇన్ ఎక్స్చేంజ్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఆర్ సర్వీసెస్. నా దగ్గర ఉన్న ప్రోడక్ట్ కానీ నాకు తెలిసిన సర్వీసెస్ కానీ ఎక్స్చేంజ్ చేయడం వల్ల నాకు వచ్చిన ఇన్ఫ్లో. సమ్ ఆఫ్ ద ప్రైస్ మల్టిప్లైడ్ విత్ ద నంబర్ ఆఫ్ యూనిట్స్, ఇదే కదా, నంబర్ ఆఫ్ యూనిట్స్ ఇంటూ సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ ఫార్ములా. సో దట్ ఈస్ కాల్డ్ రెవెన్యూ, మీకు తెలిసిందే. కాస్ట్ డ్రైవర్ అంటే ఏంటి? ఎనీథింగ్ విచ్ ఎఫెక్ట్ ది టోటల్ కాస్ట్. మరి రెవెన్యూ డ్రైవర్ అంటే ఎనీథింగ్ విచ్ ఎఫెక్ట్ ది టోటల్ రెవెన్యూ. ఏది ఎఫెక్ట్ చేస్తాయి? ఫర్ ఎగ్జాంపుల్ నేను నంబర్ ఆఫ్ యూనిట్స్ ఎక్కువ సేల్ చేశాను అనుకోండి, రెవెన్యూ ఏమవుతుంది? ఇప్పుడు ఇక్కడ 20 రూపీస్ వచ్చిందా? ఈ 20 రూపీస్ వచ్చిందా? ఇప్పుడు నంబర్ ఆఫ్ యూనిట్స్ 3 చేసి 3 × 10 చేస్తే 30 వస్తుంది. రెవెన్యూ ఎందుకు ఇంక్రీజ్ అయింది? సో కెన్ వీ కాల్ నంబర్ ఆఫ్ యూనిట్స్ యాజ్ రెవెన్యూ డ్రైవర్? సేమ్ ఎగ్జాంపుల్, మరి 2 యూనిట్స్ సేల్ చేశాను, ఇప్పుడు 10 రూపీస్ కాకుండా 15 రూపీస్ సేల్ చేశాను, ఎంత వస్తుంది? 30. సో కెన్ వీ కాల్ సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ యాజ్ రెవెన్యూ డ్రైవర్? సో దట్ ఈస్ ద సింపుల్ ఆన్సర్. అడ్వర్టైజ్మెంట్, సెల్లింగ్ ప్రైస్, నంబర్ ఆఫ్ యూనిట్స్ సోల్డ్. సో ఎనీథింగ్ విచ్ ఎఫెక్ట్ ది టోటల్ రెవెన్యూ. అడ్వర్టైజ్మెంట్స్ ఎలా? మీరే చెప్పారు, అడ్వర్టైజ్మెంట్ ఎక్కువ చేస్తే ఏమవుతుంది? సేల్స్ ఇంక్రీజ్ అవుతాయి. సో కాబట్టి అడ్వర్టైజ్మెంట్ విల్ ఆల్సో బీ కన్సిడర్డ్ యాజ్ రెవెన్యూ డ్రైవర్. చాలా సింపుల్ పాయింట్. చదివేసి నా 2 పాయింట్స్ కూడా.
I hope there is no doubt till now. So now let's come to the point of relevant range. Some important concept ఇది ఒకసారి జాగ్రత్తగా వినండి. లెట్స్ సే నేను మన క్లాస్ రూమ్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా. లెట్స్ సే క్లాస్ రూమ్ రెంట్ వచ్చేసి 10,000 రూపీస్ అనుకుందాం రెంట్. సో క్లాస్ కెపాసిటీ వచ్చేసి 30 స్టూడెంట్స్ అనుకుందాం. అంటే క్లాస్లో మ్యాక్సిమం 30 స్టూడెంట్స్ మాత్రమే స్పేస్ ఉంది, 30 మెంబర్స్ కూర్చోవచ్చు. సో నాకు ఫస్ట్ మంత్లో 10 మెంబర్స్ వచ్చారు, రెంట్ ఎంత పే చేస్తాం? 10,000. సెకండ్ మంత్లో 20 మెంబర్స్ వచ్చారు, రెంట్ ఎంత పే చేస్తాం? థర్డ్ మంత్లో 30 వచ్చారు, రెంట్ ఎంత పే చేస్తాం? 10,000. ఫోర్త్ మంత్లో 40 మెంబర్స్ వచ్చారు, రెంట్ ఎంత పే చేస్తాం? సో ఫస్ట్ మీకు క్లారిటీ రావాల్సింది అంటే నా క్లాస్ యొక్క మ్యాక్సిమం కెపాసిటీ ఎంత? ఓన్లీ 30. సో 30 మెంబర్స్ వరకు మాత్రమే నేను అకామిడేట్ ప్రొవైడ్ చేయగలను. ఇక్కడ మిగతా 10 మెంబర్స్ ప్రొవైడ్ చేయాలంటే డెఫినెట్గా నా స్పేస్ని ఏం చేయాలి? ఎక్స్పాన్షన్ చేయాలి. లెట్స్ సే ఈ ఎక్స్పాన్షన్ ప్లేస్కి 5,000 అనుకుందాం. దీని కెపాసిటీ వచ్చేసి 1 మినిట్, ఇది ఎక్స్పాన్షన్ చేశాను. ఇందులో 20 కెపాసిటీ ఉంది అనుకుందాం. దీని ఎక్స్పాన్షన్కి 5,000. నాకు ఎంతమంది వచ్చారు? 40. రెంట్ ఎంత పే చేస్తా? 15,000. నెక్స్ట్ 50 మెంబర్స్ వచ్చారు, రెంట్ ఎంత పే చేస్తా? 15. నెక్స్ట్ 60 మెంబర్స్ వచ్చారు, మరీ స్పేస్ ఇంక్రీజ్ చేయాలి, మేబీ ఇంకో 5,000 అనుకుందాం. ఎంత అవుతుంది అప్పుడు? 20,000. మీరు బాగా అబ్జర్వ్ చేయండి, నార్మల్గా రెంట్ అనేది ఫిక్స్డ్ కాస్ట్, కరెక్టా? ఇప్పుడు సార్ చూడండి, ఈ 3 కేటగిరీస్లో ఫిక్స్డ్గా ఉంది, మరి చేంజ్ అయ్యి ఈ 2 కేటగిరీస్లో ఫిక్స్డ్గా ఉంది, తర్వాత మరీ చేంజ్ అవుతుంది. ఎందుకు చేంజ్ అవుతుంది అంటే ఐ హ్యావ్ క్రాస్డ్ మై రిలవెంట్ రేంజ్. సో వన్స్ నా రిలవెంట్ రేంజ్లో ఉన్నంత వరకు మాత్రమే ఫిక్స్డ్ కాస్ట్ కాన్స్టెంట్. వన్స్ ఆ రిలవెంట్ రేంజ్ క్రాస్ అయింది అంటే ఫిక్స్డ్ కాస్ట్ కూడా చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. దిస్ ఈస్ కాల్డ్ రిలవెంట్ రేంజ్. నథింగ్ బట్ రిలవెంట్ రేంజ్లో ఉన్నంత వరకు నా కాస్ట్ బిహేవియర్ కాన్సెప్ట్ ఎప్పుడు కూడా ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు దీనికి, ఎప్పుడు విత్ ఇన్ ద రిలవెంట్ రేంజ్. వన్స్ రిలవెంట్ రేంజ్ క్రాస్ అయితే నేను ఇక్కడ చెప్పిన ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా చేంజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఈజ్ దట్ క్లియర్? రిలవెంట్ రేంజ్, రేంజ్ ఆఫ్ యాక్టివిటీ విత్ ఇన్ విచ్ వేరియబుల్ కాస్ట్ అండ్ ఫిక్స్డ్ కాస్ట్ ఫంక్షన్స్ రిమైన్స్ వ్యాలిడ్. వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ ఏమవుతుంది? టోటల్ ఏమవుతుంది? ఫిక్స్డ్ కాస్ట్ పర్ యూనిట్ ఏమవుతుంది? టోటల్ ఏమవుతుంది? ఈ ఫంక్షన్స్ అన్నీ కూడా విత్ ఇన్ ద రిలవెంట్ రేంజ్ వరకు ఉన్నంత వరకు మాత్రమే వ్యాలిడ్. వన్స్ అది క్రాస్ అయితే మేబీ చేంజ్ అవ్వచ్చు. ఇది రిలవెంట్ రేంజ్. మీరు కాస్త కిందకు వస్తే అలాగే మనకి యాక్టివిటీ లెవెల్ అని ఒక పాయింట్ ఉంటుంది. యాక్టివిటీ లెవెల్ అంటే ఏంటి? నాకు ఫస్ట్ మంత్లో ఎంతమంది స్టూడెంట్స్ వచ్చారు? 10. సెకండ్లో 20, 30. దిస్ ఇస్ కాల్డ్ యాక్టివిటీ లెవెల్. నా కెపాసిటీ 30 మెంబర్సే, బట్ రియాలిటీలో వచ్చింది ఎంత? 10 మెంబర్స్. సో 10 విల్ బి ద యాక్టివిటీ లెవెల్. నా ఫ్యాక్టరీలో ప్రొడక్షన్ కెపాసిటీ వచ్చేసి 1 lakh యూనిట్స్ పర్ మంత్, బట్ నేను ప్రొడ్యూస్ చేసింది 10,000 యూనిట్సే. సో 10,000 విల్ బి కన్సిడర్డ్ యాజ్ యాక్టివిటీ లెవెల్. సో రియాలిటీలో యాక్చువల్ ప్రొడక్షన్ ఎంత, యాక్చువల్ అటెండెన్స్ ఎంత? నా హాస్పిటల్లో 1000 బెడ్స్ ఉన్నాయి, కానీ యాజ్ ఆఫ్ నో పేషెంట్స్ 700 మెంబర్స్ ఉన్నారు. 700 విల్ బి కన్సిడర్డ్ యాజ్ మరి 1000 రిలవెంట్ రేంజ్. దట్ విల్ బి ద రిలవెంట్ రేంజ్, అంతే కదా? వన్స్ 1000 కన్నా ఎక్కువ వచ్చారంటే ఏం చేయాలంటే డెఫినెట్గా ఎక్స్ట్రా స్పేస్ కన్జ్యూమ్ చేయాల్సి వస్తుంది. సో సింపుల్ చెప్పాలంటే అవుట్పుట్ లెవెల్, నంబర్ ఆఫ్ యూనిట్స్ ప్రొడ్యూస్డ్ ఆర్ సోల్డ్ డ్యూరింగ్ ద పీరియడ్. నంబర్ ఆఫ్ యూనిట్స్ ప్రొడ్యూస్డ్ ఆర్ సోల్డ్. నాకున్న కెపాసిటీ 10,000 అయినా నేను ప్రొడ్యూస్ చేసింది 2,000 అనుకోండి, 2,000 విల్ బి కన్సిడర్డ్ యాజ్ యాక్టివిటీ లెవెల్. ఎగ్జాంపుల్ యూనిట్స్, నంబర్ ఆఫ్ పేషెంట్స్ ఇంతకుముందు చెప్పుకున్నది, హోటల్ రూమ్స్ ఆక్యుపైడ్. ఫర్ ఎగ్జాంపుల్ నా హోటల్లో 20 రూమ్స్ ఉన్నాయి, 15 ఫుల్ అయ్యాయి, ఇంకా 5 వేకెంట్ ఉన్నాయి. నథింగ్ బట్ ఆ 5 రూమ్స్ కాకుండా 15 రూమ్స్ ఏమంటాం? యాక్టివిటీ లెవెల్. నంబర్ ఆఫ్ స్టూడెంట్స్, ఇప్పుడు మనం చెప్పుకున్న ఎగ్జాంపుల్. యాక్టివిటీ లెవెల్ వేరు, రిలవెంట్ రేంజ్ వేరు, రెండు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకేనా? జస్ట్ ఒకసారి రెండింటిని కంపేర్ చేసి చదవండి. యాక్టివిటీ లెవెల్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ రిలవెంట్ రేంజ్.
ఎస్ క్లియర్? ఏదైనా డౌట్ ఉందా యాజ్ ఆఫ్ నో? వాట్ అబౌట్ ఆన్లైన్ స్టూడెంట్స్? ఇమేజ్, ప్రణవ్, ఏమైనా డౌట్ ఉన్నాయా? ఓకే, సో షల్ ఐ క్లోజ్? సో ఒకసారి రివైజ్ చేసుకున్నాండి. టుమారో క్లాస్లో ఇంకా చిన్న చిన్న కాన్సెప్ట్స్ కొన్ని ఉన్నాయి, అవి కూడా కవర్ చేసేద్దాం. ఓకేనా? క్లాస్ ఉంది కదా నెక్స్ట్ ఇప్పుడు మరి ఎవరిది ఉంది? సరే, ఎస్ జానీ సార్ వస్తారు సార్. ఓకే, నెక్స్ట్ క్లాస్లో మీట్ అవుదాం. బాయ్.